హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే నేను ఆలు కుర్మా పులావ్ ఎలా తయారు చేయాలో ఈరోజు వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. ఆలు కుర్మా పులావ్ టేస్ట్ ఎంత అదిరిపోయిద్దండి. అందరూ ఎంజాయ్ చేసుకుంటూ తినవచ్చు. మీరు ఒక్కసారి దీన్ని ఇలా ట్రై చేయండి, ఎంతో టేస్టీగా ఉండిద్దండి. ముందుగా అయితే మనం వీడియోలోకి వెళ్ళి ఈ పులావ్ కుర్మా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకొని అరగంట సేపు అయితే నానబెట్టుకోవాలండి. ఇవి నానబెట్టడం వల్ల బాస్మతి రైస్ అనేవి మంచిగా కుక్ అయ్యి మెత్తగా ఇంకా పొడుగు వస్తుందండి. అన్నం బాగా వచ్చింది. ఇప్పుడైతే ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక మూకిడి పెట్టుకొని మూడు స్పూన్ల ఆయిల్ అయితే పోసుకుందామండి. మూడు స్పూన్ల ఆయిల్ పోసుకున్న తర్వాత హోల్ గరం మసాలాలన్నీ వేసేసుకుందాం. మరాఠీ మొగ్గ, షాజీర, అనాస్ పువ్వు, జాపత్రి, మరాఠీ మొగ్గ, లవంగేలు, చెక్క, యాలకులు మొత్తం అయితే వేసేసుకుందామండి. అవి వేసుకున్న తర్వాత మనం పొడుగా కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు అయితే వేసుకుందాం. 4-5 వేసుకుందామండి. కారం తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చండి. బిర్యానీ ఆకు అయితే నా దగ్గర లేదు, మీ దగ్గర ఉంటే వేసుకోండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు అయితే వేసేసుకుందాం దీంట్లోకి. దీంట్లోకి 1 స్పూను ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఫ్రెష్ది అయితే పులావ్ ఇంకా రుచిగా వచ్చిద్ది. దీంట్లోకి మళ్ళీ ఒక పెద్ద సైజు టమాటాను అయితే సన్న ముక్కలుగా కోసుకొని దీంట్లో వేసేసుకుందామండి. ఈ టమాటా ముక్కలు వేసినప్పుడు టమాటాలు ఎమ్మటనే మగ్గాలంటే సాల్ట్ అయితే వేసుకుందాం. సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం 1 స్పూన్ సాజీరా వేసుకుందాం. ఇవన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకుందాం. ఇవి బాగా గోల్డ్ కలర్లోకి వచ్చిందాక ఫ్రై చేసుకుంటే పులావ్ అనేది టేస్టీగా వచ్చింది. ఇలా ఫ్రై అయిన దాంట్లో ముందుగా మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే దీంట్లో వేసేసుకుందాం. వీటన్నిటిని వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కలయి తిప్పుకుందామండి. ఈ పులావ్ ఆలు కుర్మా అనేది ఎంతో టేస్టీగా ఉండిద్ది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఇదంతా తిప్పేసుకున్న తర్వాత మనం 2 గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నాం కదా, ఆ 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. గ్లాసుకి గ్లాసున్నర చొప్పున 3 గ్లాసులు వాటర్ అయితే పోసుకోవాలి. 3 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాత ఇప్పుడైతే మొత్తం అయితే పొంగులుగా వచ్చింది కదా, మళ్ళీ ఒకసారి తిప్పుకొని శుభ్రంగా తిప్పుకొని
ఇప్పుడు కొంచెం అంత పుదీనా వేసుకొని ఇప్పుడు దీన్ని లైట్గా సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందామండి. మూత పెట్టి సిమ్లో పెట్టుకొని ఉడికించుకో. చూడండి, ఇప్పుడైతే మనకి పలావ్ అయితే శుభ్రంగా మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడే స్టవ్ చేసుకోవద్దు, కొంచెం తడి ఉండిద్ది కదా, కొంచెం అలా పెట్టి తర్వాత సర్వ్ చేసుకుందామండి. ఇంక ఇప్పుడైతే మళ్ళీ కుర్మా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 2 బంగాళదుంపలు తీసుకొని చెక్కు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత చెక్క, లవంగ, యాలకులు వేసుకుందామండి. ఈ 3 అయితే సరిపోద్ది. రుచికి కారానికి సరిపడినంత పచ్చిమిర్చి అండి. దీంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న 2-3 ఉల్లిపాయలైనా వేసుకోవాలండి. 2-3 వేసాను నేనైతే. సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు 4 అయితే వేసానండి. ఈ కుర్మా చపాతీ, పూరి, పులావు, పొరాటాలోకి అయితే ఎంతో బాగుండిద్ది. మీరు దీన్ని ఏటిలోకైనా తినొచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవి ఎలా మగ్గుతూ ఉంటే దీంట్లోకి మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు కొన్ని, జీడిపప్పులు 10 దాకా వేసుకోవాలండి, కొన్ని కొబ్బరి ముక్కలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ ధనియాలు వేసుకొని గ్రైండ్ చేసుకుందామండి. ఇది ఇలా వచ్చినప్పుడు తిప్పుకొని మళ్ళీ కొంచెం అంత వాటర్ పోసుకొని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకుందాం. ఇదైతే గ్రైండ్ చేసేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే ఇవి మగ్గాలి. మగ్గేటప్పుడు కొంచెం అంత పసుపు, 1 స్పూన్ కారం, వేసి మంచిగా కుక్ చేసుకోవాలి. దీంట్లోకి ముందుగా మనం నానబెట్టుకున్నాం కదండి పచ్చి బఠానీ, వాటిని కూడా వేసేసుకుందాం. బఠానీ వేసుకుంటే ఇంకా కుర్మా అనేది టేస్టీగా ఉండిద్దండి. బఠానీని ఎక్కువసేపు నానబెట్టుకోవాలి. ఇదంతా తిప్పుకొని కొంచెం కరివేపాకు వేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసాం కదా, పెట్టుకున్న పేస్ట్ని అయితే దీంట్లోకి వేసేసుకుందాం. ఇది మంచిగా తిప్పుకొని మనం ఇవన్నీ పచ్చి వేసాం కదా, నూనె పైకి తేలేంత వరకు బాగా మగ్గించుకోవాలండి. ఇదంతా కొంచెం వాటర్ పోసుకొని ఇదిగో చూడండి, ఇలా మగ్గిన తర్వాత ఆయిల్ బయటకు వచ్చింది కదా, అప్పుడు మనం ముందుగా కట్ చేసుకు పెట్టుకున్న ఇవి ఉడకపెట్టినవి కాదండి, పచ్చివి వేసుకొని మొత్తం తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టుకొని చాలాసేపు 10 నిమిషాలు మగ్గించుకోవాలి. చూడండి, మగ్గి బంగాళదుంప కూడా ఉడికిపోయిందండి. చూడండి, ఆయిల్ అయితే పైకి వచ్చేసింది. చూడండి, ముక్క ఉడికిపోయింది. మనం ఉడకపెట్టినవి వేసుకోవాలని ఏం లేదండి, పచ్చివని వేసుకోవచ్చు. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని తిప్పుకుందాం. ఈ పులావ్ ఆలు కుర్మా అనేది ఎంతో టేస్టీగా ఉండిద్ది. ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసుకుంటూ తినొచ్చండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి.
కొంచెం గరం మసాలా వేసుకుందాం. ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని తిప్పేసుకొని ఇది చపాతీ, పుల్కా, పూరి, పులావ్లోకి ఎంతో టేస్టీగా ఉండేది ఫ్రెండ్స్. ఈ కూర అయితే అయిపోయింది. ఇప్పుడు ప్లేట్ తీసుకొని కొంచెం అంత రైస్ పెట్టుకొని బంగాళదుంప కూర, కుర్మా, పెరుగు, ఉల్లిపాయలు సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలు కుర్మా పులావ్ ఎంతో టేస్టీగా ఉన్న ఆలు కుర్మా పులావ్ తయారైపోయిందండి. ఒకసారి టేస్ట్ చేస్తే మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.